ready to go to Atlatadi. ఈ రోజు పునర్విలో లైవ్ షో కూడా జరిగింది. గుడ్ మార్నింగ్ గాయ్స్, హ్యాపీ సండే మీ అందరికీ. సో టుడే ఇస్ ద డే ఆఫ్ హ్యాలోవీన్ అండ్ ఈరోజు పునర్విలో లైవ్ షో కూడా జరిగింది. లైవ్ టు ఫస్ట్ టైము ఇంకొక పర్సన్ని మేము ఇన్వైట్ చేసి తన పిల్లలకి డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ని సేల్ చేయగలిగాము. ఒక 20 అవుట్ఫిట్స్ 30 minutesలో ఆల్ ద అవుట్ఫిట్స్ వేర్ సోల్డ్. చూడండి, మన అవుట్ఫిట్స్ అయితే మనం మళ్ళీ వేసుకోవచ్చు, కానీ పిల్లలకి మనం ప్రేమతో డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ బాగా కాస్ట్లీ, లైక్ అన్ని పైతానీ లెహంగాస్, కంచిపట్టు, బెనారస్. సో అన్నీ చాలా కాస్ట్లీ. సో అది ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్కి వీ వర్ ఏబుల్ టు సేల్. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ అవుట్ఫిట్స్కి ఇంకొకసారి ఛాన్స్ ఇస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే పిల్లలతోటి నేను కాసేపు బయట వాకింగ్కి వెళ్తున్నాను. తర్వాత సాయంత్రము వాళ్ళని నేను హ్యాలోవీన్ కదా రెడీ చేస్తాను. అవి కొన్ని క్లిప్స్ షేర్ చేసుకుంటాను. దాంతోపాటు లాస్ట్ వీకెండ్ అట్లతద్దికి రోజా ఇంటికి వెళ్ళాము. సో అది కూడా కొన్ని క్లిప్స్ అయితే చూస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఏ షార్ట్ అండ్ స్వీట్ వీడియో సెలబ్రేటింగ్ చిన్నవి. ఎస్, sure. Say hi, Ishita. Hello. Why are you excited today? Halloween. I'm upside down, Mama. Mom. You're upside down. I'm gonna go through the tunnel. Oh my God. I'm stuck. She just kissed me. Ow! 24/7 entertainment iddru. Are you guys excited to wear your costumes? Yes. And Thank you so much. Thanks, Chica. ఓకే, మధ్యాహ్నం హ్యాలోవీన్ మూవీ పెడుతున్నాను అండ్ దెన్ కొంచెంసేపట్లో బయటకు వెళ్తాము అండ్ దెన్ ఈవినింగ్ గోనా కమ్ టు ఐ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్ బట్ ఐమ్ గోనా సీ యు ఆల్ ఇన్ ద ఈవినింగ్ అగైన్. బై. Came to the park now. I have my Fitbit watch because right now the only thing I can do is walking. Daily 30 minutes walk చేయడానికి ట్రై చేస్తాను at the max. అంతకంటే ఎక్కువ చేసినా సరే మొన్న ఒక రోజు రన్నింగ్ చేస్తాను అనమాట. రన్నింగ్ చేస్తే మై కోర్ ఇస్ స్టిల్ వెరీ వీక్. సో ఐ వాస్ గెటింగ్ సమ్ బ్యాక్ ఏక్. స్లోలీ ఐఎమ్ హీలింగ్. ఎక్కువసేపు రన్ చేయలేను. సో 30 minutes వాక్. ఐ కౌంట్ మై స్టెప్స్. 10,000 స్టెప్స్ రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ 7,000 to 8,000 ఐమ్ ట్రయింగ్ టు రీచ్. అండ్ పిల్లలు ప్రస్తుతం పార్క్లో ఆడుకుంటున్నారు. వైల్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ I will be going for a quick walk. ఇక్కడే పక్కన అక్కడ ఒక ట్రైల్ ఉంచండి, జస్ట్ అక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తాను. మనం అనుకుంటాం అనమాట వీ నీడ్ ఎ బిగ్ ప్లేస్ టు డూ వర్కౌట్స్ అని. సమ్టైమ్స్ బిగ్ ప్లేస్ ఉన్నా సరే చేయలేము. సో ఏముందో సరే మీ ఇంటి బయట లేకపోతే మీ మేడ మీద పక్కన ఎక్కడున్నా అక్కడ కాసేపు వాకింగ్ చేస్తే కూడా సరిపోతుంది. రేపొద్దు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఐ ఫీల్ సమ్ వైటమిన్స్ ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మంచిగా మీల్స్ తీసుకున్నా సరే, ఒక్క చీట్ మీల్ చేసినా సరే ద స్కేల్ ఇస్ నాట్ చేంజింగ్ అనమాట. ఇట్స్ లైక్ కాన్స్టెంట్ చిరాకు వచ్చేస్తుంది అలా కాన్స్టెంట్గా ఉంటే. హూ ఎవర్ ఆర్ డూయింగ్ దిస్ విత్ మీ ఇన్ వాట్సాప్ అకౌంటబిలిటీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ యు ఆర్ రిసీవింగ్ ద బెస్ట్ సర్వీస్ పాసిబుల్. ఎవరైనా కూడా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఫామ్ ఉందండి, యూ కెన్ ఫిల్ దట్ అప్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. పిల్లలు అయితే పార్క్లో ఆడుకుంటున్నారు. అండ్ నిన్న సాటర్డే కూర్చుని మొత్తం మేము గ్రాసరీస్కి వెళ్ళి ఫుల్ వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి టోటల్గా మీల్ ప్రెప్ చేశాను. దోసపిండి, పెసరెట్టు, ఒక 3 కర్రీస్కి వెజిటేబుల్స్. హాయ్ బేబీ. 3 కర్రీస్కి వెజిటేబుల్స్, లైక్ అంతా మీల్ ప్రెప్ చేసుకుంటాను అనమాట నేను వీకెండ్స్ ఎప్పుడైతే అవసరమో. లైక్ 2 years బ్యాక్ కూడా నేను సేమ్ ఇలాగే ఒకటి చేశాను, సండే మార్నింగ్ రొటీన్ అని. చూడకపోతే దాని లింక్ ఇస్తాను చూడండి. ఐ హావ్ బీన్ ద సేమ్ గర్ల్. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఓన్లీ థింగ్ పెరిగింది ఏంటంటే పని ఒత్తిడి అనమాట. ఎక్కువ కమిట్మెంట్స్ తీసుకోవటం వల్ల ఒత్తిడి పెరిగి దానివల్ల మనకి తెలియకుండానే స్ట్రెస్కి లోనయ్యి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ అట్ ద సేమ్ టైము మైండ్ఫుల్గా తినాలి, రోజు కొంచెం సేపు వర్కౌట్ చేయాలి అని చేస్తున్నాను. మధ్యలో ఏమైందంటే కొంచెం డల్ అయిపోయాను అనమాట. మీరు చూసారంటే నేను ఇన్స్టాలో కూడా పెడతా ఉన్నాను, లైక్ నేను తగ్గాలనుకుంది తగ్గలేదు, అలాగా డల్ అయిపోవటం. అండ్ దెన్ తర్వాత నచ్చలేదన్నమాట. ఇట్స్ ఓకే,
యూనో ఎవ్రీ పర్సన్కి ఫేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పుడే పిల్లలు పుట్టారనుకోండి, ఆర్ మీకు ఏదైనా ఇంట్లో ఒక పరిస్థితి ఉంది, ఆర్ మీరు ఏదైనా ఒక బిజినెస్ సెటప్ చేస్తున్నారు, ఆర్ ఇంకేదైనా లైఫ్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మనం ఏదైనా చేద్దాం అనుకున్నా సరే అది అవ్వదు అనమాట, బికాస్ వేరే వాటికి మన టైం కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇంకా నేను అందుకనే దాని గురించి అంత ఎక్కువ ఆలోచించకుండా సరే ఎలా ఉంటే అలాగా నేనేం చేయాలో అదైతే చేస్తున్నాను. ఇంకా ఎవ్రీ పర్సన్ హార్మోన్స్ డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇదివరకు నేను ఇన్స్టాగ్రామ్ పోస్టుల మీద మంచిగా డిస్క్రిప్షన్ రాసేదాన్ని ఆలోచించి, ఈ మధ్య అసలు అది ఏమీ చెయ్యట్లేదు. జస్ట్ నార్మల్గా పోస్ట్ పెట్టి వదిలేస్తున్నాను. ద రీజన్ ఇస్ కొంచెం నా అంతటి నేనే తగ్గించుకుంటున్నాను అనమాట. థెరపీకి ఒకటి వెళ్తున్నాను, నాకు ఇంక ఓపిక లేదు అని చెప్పేసి నా హ్యాండ్స్కి ఎక్కువ పని ఇవ్వట్లేదు. సో నేను చెప్పాలనుకున్నంతా యూట్యూబ్లోనే నేను కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ డూ మిస్ పోస్టింగ్ దోస్ మీనింగ్ఫుల్ మెసేజెస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ సమ్టైమ్స్. బట్ యా, ఈ మధ్య నేను కొత్తగా కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేశానండి. వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ రెసిపీ కొంచెం థాయ్ స్టైల్లో ఉంటుంది. అదైతే ఇప్పుడు మనం చూసేద్దాం ఎలా చేస్తానో. ఈ ఆయిల్ నువ్వుల నూనె వాల్మార్ట్లో కొన్నా. సో అది వేసేసి యూజువల్గా మనం మీకు ఏ వెజిటబుల్స్ అయితే ఇష్టమో అది కొంచెం ఇలాగా మీరు చేసేసి, నాపా క్యాబేజ్, బాక్ చాయ్ అని 2 రకాల గ్రీన్ వెజిటబుల్స్ ఉంటాయి. మీరు థాయ్ రెస్టారెంట్స్కి వెళ్తే దొరుకుతాయి. ఎవరికైతే థాయ్ ఫుడ్ ఇష్టమో తప్పనిసరిగా ట్రై చేయాలండి, నాపా క్యాబేజ్ అండ్ బాక్ చాయ్. సో ఈ రెండు నేను ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకుని ట్రై చేశాను. భలే క్రంచీగా అనిపిస్తాయి అనమాట. అంటే ఎక్కువసేపు మనం దాన్ని వేపించకూడదు, చాలా లైట్గా ఒకసారి వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు లెట్ దెమ్ స్టిర్ ఫ్రై లిటిల్ బిట్, అండ్ ఎగ్జాక్ట్గా మనకి థాయ్ లాంటి ఫ్లేవర్ వస్తుంది అనమాట. గణేష్ నాకు మా ఇద్దరికి బాగా ఇష్టము. సో ఇందులో మీరు హ్యాపీగా యూ కెన్ జస్ట్ పుట్ సమ్ బ్రౌన్ రైస్, అది కూడా చాలా బాగుంటుంది. నేను జస్ట్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. అండ్ దెన్ మన దగ్గర సాసెస్ ఉంటాయి కదా, కుంపావ్ సాస్ అలాంటిది అయితే నేను ఇందులో యాడ్ చేశాను. నౌ డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ ప్రోటీన్ సోర్స్ యూ కన్జ్యూమ్, దాన్ని బట్టి యూ కెన్ యాడ్ దట్. గణేష్ నేను అయితే మోస్ట్లీ వీ యాడ్ పన్నీర్ ఆర్ ఫర్మ్ తోఫు ఉంటుంది చూడండి, అదైతే ఎక్స్ట్రా ఫర్మ్ తోఫు అదైతే యాడ్ చేస్తాము. అండ్ వీ రియలీ లవ్ దిస్ రైస్. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఫైనల్గా, ఎగ్జాక్ట్గా థాయ్ స్టైల్ ఫ్రైడ్ రైస్. సో యప్, దట్స్ హౌ మై మీల్ ప్లేట్స్ లుక్ అనమాట. లంచ్లో మోస్ట్లీ చాలా క్విక్గా అయిపోయేటట్టు నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను ముందే, సో నాకు ఈజీగా అయిపోతుంది. అండ్ ఇఫ్ గణేష్ హ్యాస్ టు కుక్, మోస్ట్లీ హీల్ ఎండ్ అప్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ పిజ్జా. అంటే వీ డూ గెట్ హోల్ వీట్ ఫ్లోర్తో చేసిన ఉంటాయి కదా నాన్స్, అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. దాని మీద పెస్తో సాస్ రాసేసి అగైన్, అంటే ఇప్పుడు ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను, టైం ఎలా ఉంటుంది మీకు కుకింగ్ అని అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను దట్ బికాస్ నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటాను. ఆ రోజు ఖచ్చితంగా ఇంకా పని ఎక్కువ ఉంది ఆర్ డైట్ చేయాలి అంటే ప్రిపేర్ అవ్వందే అసలు ఇంపాసిబుల్ అండి, ఏమీ చేయలేము మనము. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది ఒక్కటి తిన్నా సరే ఫుల్ అయిపోతుంది అనమాట పొట్ట. అండ్ ద అదర్ ఫైనల్ రెసిపీ విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ కూడా లేటెస్ట్గా మేము ఒక జపనీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ సూప్ తాగిన తర్వాత బాగా నచ్చి అదే ఫాలో, అంటే అలాగే నాకు చేసుకోవాలనిపించింది. సో నేను ఆన్లైన్ చూసి రిసర్చ్ చేసి వెజిటేబుల్ బ్రాత్ కాస్కోలో కొనేసి సేమ్ క్యారెట్స్, స్నో పీస్, గ్రీన్ ఆనియన్స్, అగైన్ బాక్ చాయ్. సో కొంచెం వెజిటేబుల్ బ్రాత్లో అట్లంతా నేను కొంచెం సేపు బాయిల్ చేశాను, సాల్ట్ అండ్ పెప్పర్ వేసాను. అండ్ సైడ్ కోసము మనకి కస్తూరి మేతి అండ్ సమ్ స్పైసెస్ వేసేసి కొంచెం కర్డ్ వేసి పన్నీర్ని ఇలా టాస్ చేశాను అనమాట, కాసేపు మ్యారినేట్ చేసి. సో చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ సూప్ ట్రై చేయకపోతే చెయ్యండి. జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే చాలా వెజిటబుల్లో ఉందే న్యాచురల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో కిడ్స్ కూడా యాక్చువల్గా చాలా ఎంజాయ్ చేశారు, బాగా నచ్చింది. సో చాలా రోజుల తర్వాత నేను రెసిపీ షేర్ చేశాను, విచ్ ఐ యూస్ టు డూ ఎ లాట్ ఇన్ ద పాస్ట్. ఓకే, పిల్లలైతే హ్యాలోవీన్ మూవీ చూస్తున్నారు పైన. సో థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా, చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు థ్యాంక్స్ గివింగ్కి ఏం షాపింగ్ చేస్తారు అని. ఫ్యూ ఇయర్స్ అగో ఇంటికి కొత్తగా మూవ్ అయినప్పుడు భలే షాపింగ్ చేసేవాళ్ళం, గుర్తుందా గణేష్? లైన్లో నుంచుని. ఇప్పుడు నేను వాడుతున్న గేమింగ్ ల్యాప్టాప్ కూడా నేను థ్యాంక్స్ గివింగే కొనుక్కున్నాను, మంచి డీల్స్లో వస్తాయి. సో ఎలక్ట్రానిక్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్, రైట్? వాట్ ఎల్స్ డూ యూ థింక్ వీ నీడ్ టు బై ఫర్ థ్యాంక్స్ గివింగ్? ఇంటికి కావాల్సిన వస్తువులు భవిష్య ఇన్స్టెంట్ పాట్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇట్ కాన్ బి అన్ ఎలక్ట్రానిక్స్ బట్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ ఫర్ హౌస్. సో బ్లెండర్స్, న్యూట్రీ బుల్లెట్ అలాంటివి ఏమన్నా కావాలి అంటే కొనుక్కోవచ్చు. అమెజాన్లో దొరుకుతాయి కదా.
అమెజాన్, Macy's, Amazon. వేరెవర్ దర్స్ అ డీల్. బేసిక్లీ మనం మేసీస్ లో కొన్నాం 2-3 సార్లు. సో జస్ట్ లుక్ అవుట్ ఫర్ డీల్స్ అంతే. మేము ఇన్స్టెంట్ పాట్ ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్కి కొన్నాము, ల్యాప్టాప్స్ థ్యాంక్స్ గివింగ్ కొన్నాము, మా దగ్గర ఉన్న టెలివిజన్ కూడా వాస్ ఫర్ థ్యాంక్స్ గివింగ్, ఇంట్లో ఉన్న ప్రతి టెలివిజన్ వాస్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. సో చాలా బెస్ట్ టైం అనమాట. కానీ ఒక్క మాట, ఏం అవసరమో అవి కొనుక్కోండి. ఉట్టినే మాల్స్కి వెళ్ళామనుకోండి థ్యాంక్స్ గివింగ్ టైంలో బోల్డ్ అని కనిపించిపోతాయి, అందులో అఫ్ కోర్స్ నచ్చింది కొనుక్కోవచ్చు, బట్ జస్ట్ బీ ష్యూర్ కొంచెం మైండ్లో బడ్జెట్ పెట్టుకోండి. ఓకే నేను ఇంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఓవర్గా స్పెండ్ చేస్తాము, మనకు అవసరం లేని కూడా కొనేసుకుంటాం. ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి, ఇఫ్ సంథింగ్ ఇస్ వర్త్ 100 రూపీస్ వాడు 40 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పి 40% ఆఫ్ అని చెప్పి అమ్ముతాడు. సో యూ బై ఇట్ ఫర్ 60 రూపీస్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది అవసరం ఉందో లేదో తెలియదు, రైట్? ఇఫ్ యూ డి నాట్ బై ఇట్ యూర్ 100% ఆఫ్లో సేవ్ చేసుకునేవారు, రైట్? సో జస్ట్ మేక్ ఎ ప్లాన్, మీకు ఏం కావాలో లిస్ట్ చేసుకోండి, తగ్గట్టుగా వెతుక్కొని అలా కొనుక్కోండి. అంతేగాని జస్ట్ బికాస్ 40% 50% ఆఫ్ ఉందని కొనుక్కోకండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గిమిక్ టు గెట్ పీపుల్ ఇన్ టు ద స్టోర్. It's very handful of quantities that are generally discounted. And the way they align the stores కూడా ఇలాగా పెట్టుంటారు, తొందరగా మనం గ్రాబ్ చేసుకోవచ్చు అని. చాలా స్మార్ట్గా ఉండాలి ఆ విషయాల్లో కూడా. Yeah, just make a plan and do the deal huntings తగ్గట్టుగా కొనుక్కోండి. ఇదైతే యూఎస్ఏ వాళ్ళకి. ఇండియా అయితే మనకి ఎక్కువ దివాళీ షాపింగ్ అయిపోయి ఉండొచ్చు ఆర్ దగ్గరలో ఉండొచ్చు. సో జస్ట్ బీ మైండ్ఫుల్, రైట్? యూ సేవ్ ఎవ్రీ పెనీ దట్ యూ హ్యావ్ నాట్ స్పెంట్. So keep that in mind. And then, do you want to buy anything for this Thanksgiving, Ganesh? I'm done. I'm going to buy cosmetics. నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు థ్యాంక్స్గివింగే కొనుక్కుంటాను. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అయిపోయింది నా దగ్గర, లైక్ నైట్ క్రీమ్ అది అయిపోయింది. సో నేను డెఫినెట్గా ఆన్లైన్ కానీ లేకపోతే మాల్కి వెళ్ళి కానీ ఎస్టే లాడర్ ప్రోడక్ట్సే నేను వాడతాను. నాకు ఆ ఫేస్కి చాలా బాగా పడతాయి. సో అదైతే కొనుక్కుంటాను. అండ్ బహుశా ఒక్కసారి ఎప్పుడైనా మాల్కి వెళ్తామేమో. పిల్లలకైతే బట్టలు చాలా ఉన్నాయి. గణేష్కి నాకు ఏమైనా కొన్ని టీషర్ట్స్ లాంటివి కొనాలి ఉంది. సో మేబీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిమ్ అండ్ బై. పిల్లలు హాలోవీన్ మూవీ చూస్తున్నారు పైన, తర్వాత సాయంత్రం వాళ్ళని డ్రెస్అప్ చేస్తాను. దెన్ ఐమ్ గోయింగ్ టు షో యూ అగైన్. బై. We'll keep a note outside and then they will come and pick it up. Sarena? Don't worry about it. Shinika, it's time to Shinika, remember today's Halloween? సండే నైట్ తొందరగా పడుకోవాలని చెప్పేసి ఆఫ్టర్నూన్స్ పడుకోబెట్టను అనమాట. ఒక మూవీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంక దానికి బాబు ఎంత నిద్ర వచ్చేసిందో, కరెక్ట్గా వెళ్ళే ముందు నిద్ర వచ్చింది. నేను తనకి ఇషితాది ఓల్డ్ అవుట్ఫిట్ అవుల్ ఒకటిని అండ్ ఈ ఇయర్ తనకి ఒక ఫేరీ డ్రెస్ కొన్నాను. సో 2 అవుట్ఫిట్స్ అనమాట. చిన్న మ్యూజికల్ క్లిప్లో ఉంటుంది, బాగా డెఫినెట్గా చూడండి. Shinika, we are going for picking up Halloween chocolates. Wanna go trick or treating? You have to knock the door and say, check, Trick? check, And? check, or trick, or treat. ట్రీట్ అడాలా. అప్పుడు నీకేమిస్తారు వాళ్ళు? క్యాండీ ఇస్తారా? Look at that puppy. Oh my god, that is so cute. Look at that.
Amma's putting mehendi for me, a flower mehendi. వాట్ స్పెషల్ ఇషిత? ఎందుకు మెహందీ పెడుతున్నాను నీకు? Because tomorrow we're going to Malasi's house. ఎందుకు? అట్ల తద్ది ఉంది రేపు. అట్ల తద్ది ఏంటో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మా. మనం కూడా ఏం చేసుకోము, బట్ అవర్ ఫ్రెండ్ ఇషితాకి గోరింతాకు పెట్టుకోవటం ఎంత నచ్చుతుందో అండ్ తనకు పెట్టడం నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ మర్చిపోతారు, బై ద వే ఈ వీడియో ఎప్పుడు దాకా ఎంజాయ్ చేశారు అంటే తొందరగా ఒక్క థమ్స్ అప్ ఇవ్వటం మర్చిపోకండి. మీరు ఇస్తే వీడియో ఇంకొంచెం బాగా రన్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ గైస్. Okay, let's see how Shrinika does. Okay. Amazing, Shrinika, you're doing great job. Or should you just do No. Should Hey. Mama, No, I will put that. Don't touch. wipe it. 30 minutes నుంచి మెహందీ పెట్టమని చెప్పింది, పెట్టగానే వైప్ పెట్టంట. మరి ఎందుకు పెట్టమన్నావు? 5 నిమిషాలు ఆగు. 5 నిమిషాలు ఆగు వేరే బంగారం. ఆగవే. Wipe it. No, Shrinika, not yet. Show me your mehendi. No, it's looking good as I wipe it. Shiny. No, Shrinika, no. ఫస్ట్ టైం ఇషిత ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. ఎలా అనిపించింది? బుజ్జిపాప ఏడుస్తుంది. చూపించి ఇయర్ రింగ్స్ ఎంత ప్రెటీగా ఉందో. ఫైనల్లీ ఇషిత పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇయర్ రింగ్ మార్చుకుంది. తనకి అస్సలు అంటే అసలు వద్దనేది, చిన్నపిల్ల కదా ఇట్స్ ఓకేలే అని నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు. కానీ డిసెంబర్కి ఇంకా 7 years వచ్చేస్తాయి, ఇంక ఇలా కాదని 30 minutes పట్టింది. పాపం ఏడ్చింది, బట్ దెన్ నౌ షీఈస్ ఓకే. ఇప్పుడు దాకా ఒక 3-4 times మార్చాను అండ్ షీఈస్ హ్యాపీలీ వేరింగ్ దెమ్. సో యా, వీ గాట్ రెడీ. ఇట్స్ వేసుకున్న జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ తరాలి జ్యువెలరీ అండి. కింద డీటెయిల్స్ ఇస్తాను. వెరీ లైట్ వెయిట్, చాలా ఎలిగెంట్గా. లవ్ దిస్ కలర్ కాంబినేషన్ అండ్ ద బ్లౌజ్. ది శారీ ఈజ్ ఫ్రమ్ సౌజన్య కలెక్షన్స్. తను నన్ను ఎప్పటి నుంచో షీ హస్ బీన్ మై సబ్స్క్రైబర్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ హర్. సో ప్లీజ్ గైస్ చెక్ అవుట్ హర్ పేజ్. కుట్టి పాపు ఇస్ రెడీ. పెద్ద కుట్టి పాపు ఇస్ రెడీ. రెడీ టు గో టు అట్ల తద్ది. But whose house? Am I ready? 1, 2, 3, shout! Manasweet house! Come, let's go now. అలా ఒక చిన్న ఫోటోషూట్ అయిన తర్వాత వి వెంట్ టు రోజాస్ హౌస్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా సెటప్ చేసిందంటే రీసెంట్గా షీ పెయింటెడ్ అవర్ హౌస్ ఇన్ డిఫరెంట్ కలర్స్. సో ఎవ్రీ ఇయర్ అట్ల తద్ది రోజా సెలబ్రేట్ చేసుకుంటుంది అండ్ పిల్లలు చూడండి ఎంత పెద్దోళ్ళు అయిపోయారు. అందరూ కూడా గోరింతాకు పెట్టుకున్నారు. శ్రీనిక అచ్చు నాకు టీచర్ అమ్మలాగా అనిపించింది ఇందులో. ఇషిత శ్రీనిక ఇద్దరు డ్రెస్సెస్ ఆర్ ఫ్రమ్ పునర్వి. ఎప్పుడో కొన్ని మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, కొత్త డిజైనర్ ఎవరో సెల్ చేస్తూ ఉంటే. సో చిట్టి లక్ష్మిలా అనిపించారు అందరూ. అండ్ రోజా మంచిగా పూజ చేసుకుని అందరినీ పిలిచిందనమాట. నా ఎంతమంది మీలో అట్ల తద్ది చేసుకుంటారు? ఎవరైనా చేసుకుంటారా ఇలాగా? నేనైతే ఎప్పుడూ చేసుకోలేదు మా ఇంట్లో, బట్ ఎవ్రీ ఇయర్ తిని ఇంటికి రావటం అయితే అలవాటైపోయింది. దోసా ఫెస్టివల్ అని దోశలు వేసుకుని కాసేపు మెహందీ పెట్టుకుని కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుని
ఆడుకుని పాటలు పాడుకుని అలా ఉంటాము. సో శీతాకాలం వాట్ ఆర్ యు సేయింగ్? రాదుగా నాకు అక్కడి నుంచి రాదుగా ఆ పాట అంతేగా నాకు రాదు. చాలా సాంగ్స్ పాడాము, అన్నీ అయితే నేను పెట్టట్లేదు. నా మీ దూరం నుంచి చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది వావ్ భలే ఉన్నారు ఫ్రెండ్స్, అమెరికాలో ఇంత మంచి ఫ్రెండ్షిప్ అని. ఒక్కటి చెప్తానండి, నిజంగా మనం అన్నీ చూపించలేము అనమాట. బట్ ఒక ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవాలంటే, ఫ్రెండ్షిప్ కాదు ఎనీ రిలేషన్ని నిలబెట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నా కానీ ఆ మంచి కమ్యూనికేషను, ఆ కమిట్మెంట్, ఆ ట్రస్ట్ లేకపోతే ఏ రిలేషన్షిప్ నిలబడదు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి మిస్కమ్యూనికేషన్ వచ్చినా సరే ఆ బాండ్ నిలబెట్టుకోవటం చాలా కష్టము. సో ఇట్ డజంట్ కమ్ ఈజీ అండి. ఆవలిచ్చేస్తుంది. ఏదో బాగా అప్పచెప్పి స్కూల్లో రెడీగా ప్రిపేర్ వచ్చాడు టెస్ట్కి. థ్యాంక్స్ గివింగ్ కూడా వస్తుంది కదా. అండ్ దెర్ ఇస్ ఎ వెరీ ఫేమస్ కోట్ థ్యాంక్స్ గివింగ్ యూఎస్లో, వేర్ దే సే థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ బిఫోర్ అస్ అండ్ ఫర్ ద ఫ్రెండ్స్ బిసైడ్ అస్ అండ్ ఫర్ ద లవ్ బిట్వీన్ అస్. ఎంత కష్టం ఉన్నా సరే అది కాపాడుకోవటంలోనే ఉంటుంది మన గొప్పతనం. సో అలాంటి మంచి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేమందరం కలిసి దోశలు వేసుకుంటున్నాం అనమాట. ఒకళ్ళే చేయాలి ఇంకొకరు కూర్చోవాలని లేకుండా మోస్ట్లీ ఫ్రెండ్స్ అందరం కలిసిమెలిసి అన్నీ చేసుకుంటాము. సో దివాళీ టైంలో నేను అట్లతద్ది హ్యాలోవిన్ వ్లాగ్ పెట్టాను. బట్ నెక్స్ట్ వీడియో అయితే తప్పనిసరిగా దివాళీ వీడియో ఉంటుందండి. దాంట్లో కూడా నేను చాలా డిఫరెంట్గా చూపించాను బిహైండ్ ద సీన్స్. సో డెఫినెట్గా మీరు అది ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ మై మెహందీ. లావణ్య సహజ గణేష్ అని రాసింది చేతికి. ఓ ఛానల్ ఇంకా ఫస్ట్ టైం వస్తున్నారంటే నేను బోల్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో చెక్అవుట్ చేయండి, కొన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ పునర్వి అండ్ ఫిట్ టు ఫైనాన్స్. ఇంకా అన్ని డీటెయిల్స్ కింద ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.